ఈ కంక్లూజన్ ఇటువైపు రావాలి అనే ఒక దీంతోనే వచ్చాను. మీరు మంచి సూచన చేశారు. అది పృథ్వీ గారు నిజానికి ఓకే, ఇప్పుడు ఇప్పటిదాకా ఏం జరిగింది ఇవన్నీ చరిత్రలో ఎన్నో జరుగుతూ ఉంటాయి, ఎన్నో చూస్తూ ఉంటాం, పోతూ ఉంటాం. కానీ ఇటువంటి సమస్యల మీద, ఈ భాషాపరమైన అంశం మీద పర్టికులర్గా పొలిటికల్ లీడర్స్ వాడుతున్న భాష కానీ లేదా కొంతమంది వాడుతున్న భాష కానీ మేధావులు రౌండ్ టేబుల్స్ ఇటువంటి వాటి మీద పెట్టాలేమో నాకెందుకో అనిపిస్తుంది. అసలు లైక్ మైండెడ్ అటువైపు నుంచి ఇటువైపు నుంచి కూడా కలిసి రౌండ్ టేబుల్స్ పెడితే ఇంకా బాగుంటుందేమో. ఎందుకంటే అక్కడ పౌర సమాజము స్పందించాలి, ఇక్కడ పౌర సమాజం కూడా స్పందించాలి కదా. ఏమంటారు పృథ్వీ గారు? లీడ్ తీసుకోవచ్చు ఎవరైనా, కాసిం గారు లాంటి వారు, మీలాంటి వారు ఎవరైనా లీడ్ తీసుకొని ఇటువంటి వాటికి ఇనిషియేట్ చేస్తే బాగుంటుందేమో. మాలాంటి వాళ్ళం ఎలాగూ ఉంటాం. నాకు అసలు లాస్ట్ ఒక 10 days నుంచి దీని మీద చాలా అసలు నాకు తర్జన భర్జన అవుతుంది. ఏంది ఇదంతా ఎటుపోతుంది? అటు సైడు కవులు, ఇటు సైడు కవులు, అటు సైడ్ సాహిత్యము, ఇటు సైడ్ సాహిత్యము, కొంత ఎక్కువ తక్కువ అటు ఇటు ఉండొచ్చు, పోరాటాలు కొన్ని ఇటు సైడ్ ఎక్కువ ఉండొచ్చు, అటు తక్కువ ఉండొచ్చు, వేరే విషయం. కానీ ఇదంతా పక్కకు పోయి ఈ కొత్త కల్చర్ ఏందనేది నాకు అసలు అంతరం పడతలేదు. నిజంగా కూడా దీని మీద నేను బాగా ఆలోచిస్తున్నా. కొంతమందితో నేను మాట్లాడుతున్నా కూడా. యాక్చువల్గా అసలు ఏంది, దీని ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పెట్టాలి. బాగా మంచిగా ఏంటంటే మంచి చర్చ, మంచి వాతావరణంలో జరగాలి. రాజకీయపరమైన చర్చలు అద్భుతంగా జరగాలి. ఇట్లా భాషతోటి ఇప్పుడు అంత దగ్గర సబ్జెక్ట్ లేకుండా బూతుల సైడ్ పోతారనే ఇది నిజంగా పృథ్వీ గారు మంచి వర్డ్. ఇది సబ్జెక్టు లేనోడే పనుకుమాలిన భాష వైపు సైడ్ పోతాడు. కరెక్ట్, అంతే కదా. అవును. సో సబ్జెక్ట్ ఉంటే 100 గంటలు కాదు 1000 గంటలు కొట్లాడదాం. మనం ఆడిపోతామా, ఆడికెళ్ళి ఇక్కడికి వస్తామా? ఒక్క దాడి కూడా జరగలే, ఏం జరగలే, తరిమి కొట్టిరని భాష మాట్లాడితే దాని మీద చర్చ చేద్దాం. ఎవరిని తరిమిండ్రు? ఇండియా పాకిస్తాన్ లెక్క విడిపోయిందని కొన్ని గాయాలు తలుగుతాయి. ఇప్పుడు మీరు అన్నారు గతం మర్చిపోని, గతం గత కాదు, గతం గత ఉండదు. కొన్ని ఎట్లుంటాయి అంటే మన అమ్మలను తిట్టిన తర్వాత ఎక్కడో దగ్గర మనసులో ఉంటుంది కదా. ఇప్పుడు నువ్వు ఇండియా పాకిస్తాన్ ఎట్లా జరిగిందో అట్లా విభజించిండ్రు అని ఒక బీజేపీ ఎంపీ మాట్లాడతారు. అక్కడోళ్ళు కూడా అనాలి, ఇక్కడోళ్ళు కూడా అనాలి. ఎట్లా జరిగింది? ఇండియా పాకిస్తాన్ జరిగినప్పుడు ఆడోళ్లను మనోళ్లను బొచ్చడు మందిని రేపులు చేసిరు, అక్కడనే పెట్టుకున్నారు, చంపినరు. లారీలలో వస్తుంటే ఇక్కడ ఊచకోతలు కోసిరు కదా వాళ్ళు. సో ఆ అనుభవాలను ఇక్కడ జరిగినాయి, మనకు జరగలే కదా. కాబట్టి కొంతమందికి ఉండొచ్చు అక్కడ ఇక్కడ, కానీ ఒక్క ఉదంతం కూడా జరగలే కదా. రేపులు జరిగినాయి, పెట్టుకున్నారు, ఉన్నాయి. కానీ ఇట్లా జరగలే కదా. జరిగినప్పుడు ఇటువంటి జరగలే కదా. మనుషులు ఎక్కడున్నా జరుగుతూనే ఉంటాయి, అంతే కదా. కానీ ఈ పర్టికులర్ అంశం తీసుకొని ప్రతిసారి దాని మీద మాట్లాడుకుంటూ ఇంకోటి కూడా నాయకులు మాట్లాడేటప్పుడు కొన్ని ఎట్లుంటాయి అంటే, ఇప్పుడు నేను అధికార ప్రతినిధి ఎవరో వారు ఉన్నారు కాబట్టి చెప్తున్నా, మీరు డైరెక్ట్గా ప్రాంతీయవాదం, ఉగ్రవాదం అంటే భారతదేశమే అంత బొచ్చడి చర్చ జరిగింది. ఇప్పటికే విభిన్న సంస్థానాలు అన్ని కలిపి డిఫరెంట్ కల్చర్స్, సంస్కృతి, సాంప్రదాయాలు, భాష, యాసలు అవన్నీ కలిపితేనే ఒక భారతదేశం అయింది కదా. ఎవరిది వాళ్ళు గౌరవిస్తేనే, నీ వ్యక్తిత్వాన్ని నేను గౌరవించాలి, నా వ్యక్తిత్వాన్ని మీరు గౌరవించాలి. అట్లా అగౌరవపరిచినప్పుడే ఇది డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది. అట్లా మీరంతా అంటే అంత పెయిన్ఫుల్ వర్డ్స్, దిష్టి బొమ్మలు అనే పదాలు వాడు, నేను చెప్తున్నా వాటి మీద చర్యలు జరగాలి. అట్లా మాడద్దు కదా. అది ఎక్కడ భాష పోనీ ఇక్కడ ప్రాంతంలో ఎవరు మాట్లాడినా, అక్కడోళ్ళ మీద ఎవరు మాట్లాడినా, పక్కింటోళ్ళ మీద మాట్లాడినా తప్పే అవుతుంది కదా. మన మీద మాట్లాడిన, మన సంస్కృతి మీద, మన కల్చర్ మీద, లేకపోతే వీటి మీద వాళ్ళ కల్చర్ మీద, వాటి మీద మాట్లాడిన రెండూ తప్పే. కాబట్టి 100% రెండు వర్గాలు కాదని అంటలేం, కానీ రెండు వర్గాలు అంటే ఇవి వర్గాలు. ఇంకొకటి ఏంటంటే అక్కడ కూడా ఏంటంటే ఇనిషియేషన్ తీసుకోవాల్సినటువంటి రాజకీయ నాయకత్వంలో ఉన్నటువంటి వాళ్ళే ఇది మాట్లాడినాక ఇంకెవరితో చెప్పుకోవాలి, కంచె చైన్ వేసినట్టు కదా. ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కాదు, అదే పర్పస్ వేరేనా? ప్రజలు నీకు ఆ పర్పస్ ఉండదు, నాకు ఆ పర్పస్ ఉండదు, కాసిం గారికి ఆ పర్పస్ ఉండదు. ఒకవేళ ఉంటే గిట్ట కింద ప్యానల్లో ఉన్న రెండు కింద బాక్సుల్లో ఉన్న ఇద్దరికి పర్పస్ ఉండొచ్చు, పొలిటికల్ పర్పస్లు. ఏదో జనసేనకు కానీ కాంగ్రెస్ పొలిటికల్ పర్పస్ ఉన్న వాళ్ళు కూడా అది కూడా ఆలోచించాలి. ఇప్పుడు ఇంతకుముందు మా మిత్రుడు మానవతరాయ్ మంచి మాట చెప్పిండు. ఏమన్నాడు? సుమన్ మాట్లాడిండు కాబట్టి ఏంది రేళ్లను నలగబెట్టాలా, అంటు పెట్టాలి, భాష మాట్లాడి తీసుకుపోయాలి. 100% కరెక్ట్, ఒప్పుకుంటా. కానీ పక్క జిల్లాలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే ఆయన డైరెక్ట్గా చెప్పిండు ఏంది, అదే ఎమ్మెల్యేను ముఖ్యమంత్రి అని, మా దగ్గర కూడా పైల్వాన్లు ఉంటారు, మాకన్ సింగ్ ను వదిలిపెడితే ఒక్కొక్కరిని సంగతి చూసుకుంటాడని అంటాడు. ఆయన ఆ జోష్లోకి వచ్చి బహిరంగ సభలో ఉండి ఒక్కొక్కరిని మాకు అడ్డం వచ్చిన ఒక్కొక్కరిని నరుకుతా అంటాడు. మరి అతని మీద కూడా కేసు ఉండాలి, ఆయన కూడా పోయి బొక్కలు ఉండాలి కదా. ఇంకొకటి చెప్తున్నా, ఇది కూడా జరగాల్సిందే, జనం లోపల ఉంది ఇది. ఇంకొకటి, ఇప్పుడు ఈ కేసు గురించి వచ్చింది, బరాబర్ ముఖ్యమంత్రిని అన్నోన్ని తీసుకోవాలి, లోపడేయాలి పక్క. కానీ మొన్న ఆంధ్ర పోలీసు వాళ్ళు ఇక్కడికి వచ్చి, అదే కేవీఆర్ ఇంటికాడికి వచ్చి, మీరు ప్రాపర్ ఛానల్లో రాండి, మీరు
కేసు పెట్టుడే అది తప్పుడు కేసు అని చెప్పి నేను బహిరంగంగా ఓపెన్గా చెప్పినా ఉన్నది, ఆ రికార్డు ఉంది, అది మీరు కూడా చూడండి, ప్లే చేయండి, మీరు కూడా చూడండి, మీకు కూడా మీరు చూసుంటారు కావచ్చు నాకు తెలియదు, కానీ అది ఆనందాన్ని అన్నట్టు పెట్టిన ఓకే అదంతా పక్కకు పడేస్తే అరెస్ట్ చేసే విధానంలో ఒక ఆడబిడ్డను నువ్వు లోకల్ పోలీసు లోకల్ కానిస్టేబుల్ ఆడలు నువ్వు తీసుకొచ్చుకోవాలి కదా, తీసుకురాకుండా డైరెక్ట్ నడుము మీద చేయిబెట్టి ఇట్లా గుంజితే మేము పోయినాం ఉమెన్స్ కమిషన్ దగ్గర కూడా పోయినాం. ఒక తెలంగాణ ఆడబిడ్డ అవచ్చు ఎవరు మీరు చూసిరు కదా సో అట్లా పట్టినప్పుడు దాని మీద ఇమీడియట్ యాక్షన్ ఉండాలి కదా. మరి ఇక్కడ పోలీసులు సీఎం తీసుకొచ్చి అది ఉండాలి, తర్వాత ఇది ఉండాలి, అది ఉండాలి, రెండు ఉండాలి, ఇది ఉండాలి, అది ఉండాలి. తర్వాత ఇంకోటి కూడా నాకు ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్న పృథ్వీ మీకు కూడా, ఎందుకంటే మీరు జర్నలిజం బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కాబట్టి కొంతకాలం ఛానల్ కూడా నడిపారు కదా. నాకేమనిపిస్తుందంటే ప్రతి వాళ్ళు జర్నలిస్టులు అయిపోయారు, ప్రతి వాళ్ళు జర్నలిజం. అరే దానికి ఒక కొన్ని ఇవి ఉన్నాయి కదా, నామ్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు మీరు జర్నలిస్టు, నేను జర్నలిస్టు, ఓకే, కానీ యూట్యూబ్ ఉన్న ప్రతి వాళ్ళు జర్నలిస్ట్ అంటే అదే రోజు ఇప్పుడు మీరన్న కేవీఆర్ అరెస్ట్ టైంలోనే ఒక పోలీస్ ఆయనను ఒక ఆయన ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నాడు. పోలీస్ ఆయన అడిగాడు మీరెవరు అని, నేను జర్నలిస్ట్ అన్నాడు. కార్డు చూపిండి అన్నాడు ఆయన, యూట్యూబ్లో చూసుకోండి అంటున్నాడు. సి హౌ ఫన్నీ ఇట్ వాజ్. సార్ నేను అనేది ఏంటంటే కొన్ని ఇటువంటివి కూడా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. అందరం కలిసి నేను ఒక చిన్న రిక్వెస్ట్ మీకు ప్లీజ్. అయితే ఇప్పుడు ఏమైతుందంటే ఉన్న మాట మాట్లాడుకుందాం, ఇంత ఓపెన్ గా మాట్లాడుతున్నాం కదా. గ్రౌండ్ లో ఉన్న ఇష్యూస్ ను తీసుకొస్తేందుకు మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ వస్తలేవు. ఎందుకు యూట్యూబ్స్ వస్తున్నాయి బయటికి చెప్పండి. ఇప్పుడు మేము బడులల్లో సౌలతులు లేవు, పోతున్నాం, విజిట్ చేస్తున్నాం. నేను ఉస్మాన్ యూనివర్సిటీకి పోతే ట్యాంక్లో పోయి ఇట్లా తీస్తే ఇంత పొడుగు పాకురు వచ్చింది. ఏ ఛానల్ రాలేదు. ఇప్పుడు నో డౌట్ మీరు వస్తారా? ఎందుకు రారు? మా వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు, ఫీల్డ్ లో ఉన్నారు. అయితే అన్ని సమస్యలు మా దృష్టికి రావాలి. నేనే కదా. అయితే నేను మీకు ఓకే, ఇప్పుడు నేను ఇప్పటి నుంచి మీకే డైరెక్ట్ పెడతా. మేము పోతాం మీకు మీ కెమెరా కూడా వచ్చి ఆ ఇష్యూస్ కవర్ చేసిన కెమెరా వస్తుంది, ఆ ఇష్యూని మేము కవర్ చేస్తాం. అది అందులో సందేహమే లేదు. నేను మీకే పెడతా. కాకపోతే జర్నలిజంకి కొన్ని గుర్తింపులు ఉంటాయి. ఆ గుర్తింపులు ఉన్నవాళ్ళు లేకపోతే వర్కింగ్ జర్నలిస్టులు ఇది కానీ అది దాంట్లో మనం చాలా చర్చించుకోవాల్సిన చాలా ఉన్నాయి. అది కొన్ని విషయాలు ఉంటాయి. అయితే ఇప్పుడు టాపిక్ అది కాదు. ఎనీవే ఇప్పుడు టాపిక్ అది కాదు. అయినాగా నేను ఏమంటున్నా మీరు యూట్యూబర్స్ అన్నారు కాబట్టి ఇటువంటి ఇష్యూస్ లోకల్ ఇష్యూస్ జనం లోపలికి పోయేటందుకని వాళ్ళు వస్తున్నాయి. చూడకపోతే అవి బంద్ అవుతాయి కదా. అవి చూస్తున్నారు కాబట్టి అవి నడుస్తున్నాయి. ప్రాబ్లం ఏంటంటే ఇది ఇందాక చెప్పాలనుకున్నా, ఈ యూట్యూబో లేదా డిజిటల్ మీడియాలోనో ఇటువంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎటువంటి వాటికి ఇగో ఈ బూతులు, ఈ సంస్కృతికి. ఎందుకంటే వీటికి వ్యూయర్స్ ఎక్కువ వస్తున్నాయి, వ్యూయర్షిప్ ఎక్కువ వస్తుంది. చూసేవాళ్ళు కూడా ఇవి ఎక్కువ బాగా ఇష్టపడుతున్నారు. భలే తిట్టాడు కదా అన్నారు. ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్న దాన్ని తక్కువ చూస్తారు. అదే వాడు వీడిని ఆ భాష ఎందుకులే కానీ అవి మాట్లాడితే ఎక్కువ చూస్తాం, వాటిని ఎంకరేజ్ చేస్తాం. పొలిటికల్ పార్టీలలో అఫీషియల్ హ్యాండిల్స్ లల్లా బొమ్మను టిఆర్ఎస్ కండువాలేసి రఘుబొమ్మన్ టిఆర్ఎస్ కండువా. అసలు నేను 2 ఏళ్ళు ఫస్ట్ నుంచి పల్లెకొకడు చాలా జరిగాయి, భయంకరంగా ఉన్నాయి కదా. మరి అవన్నీ పోవాలి కదా. పోవాలంటే ఎక్కడో దగ్గర అందుకనే వాటి మీద రౌండ్ టేబుల్స్ పెట్టండి అంటున్నా నేను. బరాబర్ పెడదాం, మీలాంటి వాళ్ళందరూ ఇనిషియేట్ చేయండి, మంచిదే కదా. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్. భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది భారత రాజ్యాంగం ప్రకారం, కానీ బూతు ప్రకటన స్వేచ్ఛ ఉండదు. ఆ విధంగా చేస్తే చట్ట ప్రకారం అంతే. అందుకే ఇవాళ ఏపీలో జరుగుతున్నది కూడా అదే. రావణ్ అనే అతని అరెస్ట్ విషయంలో కూడా భావ ప్రకటన స్వేచ్ఛ వేరు, దానికి ఉండే పరిధులు దాటితే ఏ స్వేచ్ఛ ఉండదు. దానికి కూడా కొన్ని లిమిట్స్ ఉంటాయి. ప్రతి దానికి ఉన్నట్టే దానికి ఉంటాయి. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ మానవతరాయ్ గారు, అలాగే ప్రొఫెసర్ కాసిం గారు అండ్ పృథ్వీరాజ్ గారు, కిరణ్ రాయల్ గారు, థ్యాంక్ యూ అండి. ఇది